సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్లో ప్రారంభం. విద్యుత్ అంటే ఈరోజు ఒక నిత్యావసర వస్తువుగా మారిపోయినటువంటి పరిస్థితి. అటువంటి అత్యంత అవసరమైనటువంటి విద్యుత్ పర్టికులర్గా మన పాలకులలో కూడా ఎన్నో సమస్యలను మనం ఎదుర్కొంటూ ఉన్నాం గత 20-30 సంవత్సరాల నుంచి. అంటే నాకు తెలుసుంటే మన సరౌండింగ్ ప్రతి కాన్స్టిట్యుయెన్సీకి కూడా కాన్స్టిట్యుయెన్సీ పరిధిలో ఒక 130 kV ఉండడం, ఆ 130 నుంచి ఆ 33 kVలకి పవర్ సప్లై ఉంటుంది ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో. బట్ ఓన్లీ మన పాలకులకు మాత్రమే అటువంటి 130 లేనటువంటి స్థితిలో మన పాలకుల్లో ఉన్నటువంటి 33 kV సబ్స్టేషన్లు అన్నిటికీ కూడా పవరు అటు భీమవరం నుంచి మరొక పక్కన నర్సాపూర్ నుంచి తీసుకునేటువంటి పరిస్థితి. అందుచేతే ఒక వర్షం వచ్చినా ఒక గాలి వచ్చినా 20-25 కిలోమీటర్ల నుంచి లైన్స్ ఎక్కడ ఇబ్బంది వచ్చినా కూడా ట్రిప్ అయిపోవడం, పవర్ సప్లై ఆగిపోయినటువంటి పరిస్థితి. అటువంటి స్థితిని గమనించే ఆ రోజు 2014-19లో ఆ రోజు కూడా కళా వెంకటరావు గారు మంత్రిగా ఉన్నారు, విద్యుత్ శాఖ మంత్రిగా. ఆయనతో ఆ రోజు నేను మాట్లాడి ఆ రోజు 130 సబ్స్టేషన్ మన పాలకులకి మంజూరు చేసుకుంటూ దానికి సంబంధించినటువంటి స్థల సేకరణ లంకలకోడేరులో కూడా దానికి 5 ఎకరాలు కావాలని దాని ఉత్తర ప్రత్యుత్తరాలు కలెక్టరు, ఎంఆర్ఓలు అన్నీ చేసి ఒక దశకు చేరుకున్నటువంటి దశలో ఎన్నికలు రావడం, ఎన్నికల తర్వాత ప్రభుత్వం మారడం, మళ్ళీ ఆ యొక్క 130 స్టేషన్ గురించి ఆలోచించినటువంటి పరిస్థితి 5 సంవత్సరాల వైసీపీ పాలనలో లేనిటువంటి స్థితి. ఇది నేను చెప్పడం కాదు, కళ్ళారా మీరందరూ కూడా చూసినటువంటి పరిస్థితి. మళ్ళీ ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే ఏదైతే ఆ రోజు 19కి ముందు శాంక్షన్ అవుతూ నిలిచిపోయినటువంటి 130 ఇప్పుడు పెరిగినటువంటి అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకుని, రేపు ఇంకా పెరిగేటువంటి భవిష్యత్తు అవసరాలకు దృష్టిలో కూడా పెట్టుకుని 130 కాదు 220/33 kV సబ్స్టేషన్ ఈరోజు మన పాలకుల నియోజకవర్గానికి మంజూరు చేసుకున్నామనే విషయాన్ని మీ ద్వారా ముందుగా అందరికి కూడా తెలియజేసుకుంటూ ఉన్నా. ఈ 220/33 kV సబ్స్టేషన్కి 160 కోట్ల రూపాయలు నిధులు కూడా మరి విడుదల చేస్తూ మరి ఇక శాంక్షన్ చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఈ యొక్క ఫస్ట్ ఫేజ్లో ఈ 160 కోట్ల రూపాయలతోటి 220/33 kV సబ్స్టేషన్ నిర్మాణం ఛార్జ్ అయిన వెంటనే సెకండ్ ఫేజ్ కింద మరొక 60 కోట్ల రూపాయలు కూడా విడుదల కాబోతాయి. అంటే టోటల్గా 250 కోట్ల రూపాయలు ప్రాజెక్టు ఈ 220/33 kV సబ్స్టేషన్ మన పాలకొల్లు మండలం లంకలకోడేరు గ్రామ సమీపాన మరి వెంకటాపురం పరిధిలో దీన్ని నిర్మాణం చేయడానికి కూడా స్థల సేకరణకు సంబంధించి కూడా అక్కడ 12.84 ఏకర్స్ కూడా 12.84 ఎకరాలు అక్కడ స్థల సేకరణ కూడా పూర్తి చేయడం జరిగింది అనే విషయాన్ని కూడా మీ ద్వారా తెలియజేసుకుంటూ ఉన్నా. మరి 5 సంవత్సరాల 19-24లో ఉన్నట్టు వైసీపీ నాయకులు ఏం గాడిదలు కాశారు ఇక్కడ ఈ పాలకులలో. మరి కనీసం ఒక్క సబ్స్టేషన్ 5 సంవత్సరాల్లో, ఎందుకంటే వాళ్ళకు ఆలోచన లేదు. పాలకులను అభివృద్ధి చేయాలి, పాలకుల్లో ప్రజల కరెంటు కష్టాలని తీర్చాలి, పాలకుల్లో ప్రజలకి ఏ ఇబ్బంది ఉండకూడదనేటువంటి ఆలోచన. ఎందుకంటే ఇక్కడికి వచ్చేవారు ప్రతి ఒక్కడు వలస నాయకుడు. ఏమి అభిమానం ఉంటుంది? ఇప్పుడు కన్న తల్లికి కన్న ఊరికి సేవ చేయాలంటే ఆ ఊరిలో పుట్టి పెరిగితే ఆ కన్న ఊరికి సేవ చేయాలి, ఆ కన్న తల్లికి సేవ చేయాలి అనేటువంటి అభిలాష ఉంటుంది మనకి. వాళ్ళకి ఏముంటుంది పాపం, వాళ్ళని కూడా మనం తప్పుపట్టడానికి ఏమీ లేదు. అటువంటి వలస నాయకుల్ని ఇక్కడ ఇస్తున్నటువంటి ఆ యొక్క రప్ప పార్టీ విధానం అనుకుంటుంది అంచేత. ఎందుకంటే అటువంటి పార్టీకి అటువంటి విధానాలే ఉండేటువంటి పరిస్థితి ఆ రప్ప పార్టీ. అదేవిధంగా ఈ రౌడీయిజం చేసేవాళ్ళు, గూండాయిజం చేసేవాళ్ళు, క్రికెట్ బుకీలు, కాటాలు వీళ్ళే నాయకులు. మాకు దురదృష్టం వైఎస్ఆర్సీపీకి. వైఎస్ఆర్సీపీ కూడా కాదు, రప్ప పార్టీ అన్నా ఎక్కువ పాపులర్లో ఉంది. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే కొంచెం 11 సీట్లు రావడంతో దాని పేరు కూడా మర్చిపోయి ఇప్పుడు అందరూ కూడా రప్ప పార్టీ అంటేనే గమ్ముని అర్థమవుతూ ఉంది ప్రజలందరికీ కూడా. అటువంటి స్థితి. అంటే వాళ్ళ యొక్క నేచర్
పార్టీ అధినాయకుడు నేచరు అట్లానే ఉంది, రప్ప. పార్టీలో పనిచేసేటువంటి క్రింది స్థాయిలో ఉన్నటువంటి నాయకులను చెప్పుకునేటువంటి వాళ్ళ తీరు కూడా అట్లానే నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితి. 5 సంవత్సరాలు ఎటువంటి పనులు చేయరు కానీ మంత్రిని చెప్పు తీసి కొట్టాలి అంతే. ఇవి మాత్రం వాళ్ళందరికీ కూడా వాళ్ళ భాష, వాళ్ళు మాట్లాడేటువంటి తీరు. కనీసం వార్డులో 45 ఓట్లు మొన్న చూస్తే, ఒక వార్డులో చూసా 45 ఓట్లు కూడా రాలా. అతను మొన్న ఏదో ప్రెస్లో మీటింగ్లో మాట్లాడుతూ చెప్పు తీసి కొట్టండి మంత్రిని అంటూ ఉన్నాడు. అంటే వాళ్ళ యొక్క జ్ఞానం అంతవరకు ఉంది. వాళ్ళకి కనీసం ఎందుకు ప్రజలు ఆదరించట్లేదనే దాని మీద కూడా కనీసం వాళ్ళకి అవగాహన కానీ పాఠాలు నేర్చుకునేటువంటి పరిస్థితులు కూడా లేరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ నేచర్ అది. ఈవేళ మనం కొత్తగా వచ్చింది కాదు, వాళ్ళు బై బర్త్ వచ్చింది అది వాళ్ళకి. ఆ నేచర్, ఆ రౌడీయిజం, గూండాయిజం ఇవన్నీ కూడా ఆ తత్వం అంతా కూడా బై బర్త్ వాళ్ళందరికీ వచ్చినటువంటి పరిస్థితి వాళ్ళందరికీ కూడా. అంచేత పాలకులు ప్రజలను కూడా గమనించమని నేను చెప్పేది ఏంటంటే, వాళ్ళ గురించి చెప్పట్లా, వాళ్ళని విమర్శించడానికి గురించి నేను చెప్పట్లా, ప్రజలను ఆలోచన చేయమంటూ ఉన్నా. రప్ప పార్టీలు చెప్పు తీసుకుని కొట్టండి అని 40 ఓట్లు రానిటువంటి నాయకుడు కూడా ఈరోజు, నాయకుడు కూడా కాదు, 40 ఓట్లు రానిటువంటి అతనికి కూడా ఈరోజు మాట్లాడేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు. ఈరోజు వలస నాయకులు, ఇటువంటి వాళ్ళు జాతి. ఈరోజు మాలో ఒక నిజాయితీ ఉంది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఈవేళ మాకు నాయకులు ఒక నిజాయితీ ఉంది. ప్రాంతం అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం కాబట్టే ఈవేళ విద్యుత్తుకు సంబంధించి, ఆ 220కి సంబంధించి ఈవేళ 160 కోట్ల రూపాయలతో నిధులు శాంక్షన్ చేసాం. జీవో మళ్ళీ రెండో విడతగా ఇంకొక 90 కోట్లు తీసుకురాబోతున్నామని అంటే మా యొక్క నిబద్ధత ఈ ప్రాంతం మీద కానీ, ఈ విషయం మీద కానీ అని చెప్పి మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటూ ఉన్నా.